అమెరికాలో ఉన్నటువంటి 52 రాష్ట్రాల్లో ఓహియో రాష్ట్రం ఒకటి. ఈ ఓహియో రాష్ట్రంలోనే ఎక్కువ మంది హిందువులైతే నివసిస్తున్నారు. అయితే అక్టోబర్ నెలని హిందూ మాసంగా చేయమని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సెనేటర్ అయితే అంటే ఒక గవర్నర్ లాంటి వ్యక్తి అయితే అక్కడ ఆమోదించాడు. అలాగే అక్టోబర్ నెల వచ్చే దీపావళికి కూడా హిందువులకి సెలవైతే ప్రకటించారు. దీన్ని నీరజ్ గారు అయితే ఈ విజయాన్ని అయితే సాధించారు. ఇప్పుడు హిందువులకి ఇది ఒక శుభవార్తగా చెప్పొచ్చు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఉగాదికి అలాగే సంక్రాంతికి కూడా ఒక సెలవు అయితే తీసుకోవచ్చు. అయితే హిందువులు మాత్రమే ముందు సెలవు కావాలనుకుంటే స్కూల్ స్టార్ట్ అయినటువంటి 14 రోజుల తర్వాత ప్రిన్సిపల్కి ఒక లెటర్ ఇవ్వాలి. తల్లిదండ్రులతో కూడినటువంటి ఒక సంతకం చేసినటువంటి అనుమతి లెటర్ ఇస్తే అది ప్రిన్సిపల్ ఆమోదిస్తే అక్కడ హిందూ విద్యార్థులకైతే సెలవు దొరుకుతుంది. సంక్రాంతికి, ఉగాదికి, దీపావళికి. ఇది 2025 నుంచి అమల్లోకి వస్తుంది. నిజంగా ఇది హిందువులు ఘన విజయం అని చెప్పొచ్చు. మిగతా 51 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరికొంతమంది హిందువులు కూడా అక్కడ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాకపోతే ఓహియో రాష్ట్రంలో ఎక్కువ మంది హిందువులు ఉంటారు కాబట్టి ఇక్కడ అమెరికా దేశం అయితే దీన్ని ఆమోదించగలిగింది.